పర్షియా రాజైన సోస్రస్ ఒకసారి బాగా జబ్బు పడ్డాడు. వైద్యులు బ్రతకడు అని తీర్మానించారు. అయినా అతడు స్వస్థపడ్డాడు. తన మంత్రులందరినీ పిలిపించి వారితో, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను మంచి రాజున? ధైర్యంగా నిజం చెప్పండి, మీకందరికీ ఒక విలువైన రత్నాన్ని ఇస్తాను అని చెప్పాడు. మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి, మీరు గొప్ప రాజని, పరిపాలన దక్షత ఉన్న రాజని, తెలివైన వారని ఇలా అనేక అతిశయోక్తులు చెప్పారు. వారిలో ఎలీము అనే మంత్రి ఏమీ మాట్లాడలేదు. రాజు అతనితో, నీవేం మాట్లాడవేంటి అన్నాడు. అందుకు అతడు, రాజా, సత్యమును ఒక రత్నం కోసం చెప్పడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అందుకు రాజు, అయితే నేను నీకేమి ఇవ్వను, నీవు నిజం చెప్పు అన్నాడు. అందుకు ఎలీము, రాజా, నిజం నిష్ఠూరంగా ఉంటుందేమో అన్నాడు. అందుకు రాజు, పర్వాలేదు చెప్పు, నేను నిజమే తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఎలీము, మహారాజా, మీరు మహారాజు అయినా మానవులే. మానవులకు ఉన్నట్టు మీకు కూడా బలహీనతలు, అపజయాలు, లోటుపాట్లు ఉంటాయి. మీ లోటుపాట్ల వల్ల మీకంటే ఎక్కువగా ప్రజలు దుఃఖపడుతున్నారు. పండుగలకు చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. అనేక భవనాలు కట్టడానికి ఎంతో డబ్బు అనవసరంగా ఖర్చు చేస్తున్నారు. వీటన్నిటికంటే ఎక్కువగా యుద్ధం కోసం ఎంతో ధనం వ్యయం చేశారు. ప్రాణ నష్టం ఎంతో సంభవించింది. అనేకులు నిరాశ్రయులైనారు. ఆ ధనాన్ని వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే ఎంతో అభివృద్ధి జరిగేది అన్నాడు. రాజు ఈ మాటలన్నీ విన్న తర్వాత కొంచెం ఆలోచించాడు. తాను వాగ్దానం చేసినట్లే మంత్రులందరికీ ఒక్కొక్క రత్నాన్ని బహుకరించాడు. ఎలీముకు ఏమి ఇవ్వలేదు. కానీ అతన్ని తన ప్రధాన మంత్రిగా నియమించాడు. ఆజ్ఞల్ని జారీ చేశాడు. మరునాడు మంత్రులందరూ రాజస్థానానికి వచ్చారు. మహారాజా, మీకు ఈ రత్నాలు అమ్మిన వర్తకుని ఉరి తీయాలి. ఇవన్నీ నకిలీవి అన్నారు. నాకు తెలుసు, అవి మీ మాటల వంటివే, యథార్థమైనవి కావు అన్నాడు.